హలో మిస్టర్ బార్బర్, బార్బెల్. ఓకే మిస్టర్ బార్బెల్, మీరు ఈ మధ్య రివ్యూలలో బాగా నెగటివ్ బాగా చెప్తున్నారు. సరే పాజిటివ్ నెగటివ్ ఏదో ఒకటైతే బాగా చెప్తున్నారు. మీరు ఓన్లీ థియేటర్లో రిలీజ్ అయిన సినిమాలే చేస్తారా, లేకపోతే మంచి సినిమా కూడా చేస్తారా, లేకపోతే ఖాళీ మీరు క్రిటిసైజ్ చేయాల్సిన సినిమాలు మాత్రమే రివ్యూ చెప్తారా? మీ దగ్గర ఓన్లీ క్రిటిసిజం ఉందా, లేకపోతే మంచి కూడా మాట్లాడతారా మీరేమైనా? ఓకే, ఇప్పుడు విషయానికి వస్తే మొన్న రీసెంట్ గా నేను ఒక సినిమా చూశానండి ఓటీటీలో, అదే ఈటీవీ విన్ లో కానిస్టేబుల్ కనకం అనే ఒక సినిమా చూశాను. వర్ష బొల్లమ్మ అండ్ రాజీవ్ కనకాల లీడ్ రోల్స్ లో ఉన్నారు. అందులో ఒక 6 ఎపిసోడ్స్ ఉండే. ఇది ఒక థ్రిల్లర్ అన్నమాట. సో ఇది నేను సినిమా గురించి కాదు, సినిమా స్టోరీ గురించి కాదు, దాని రివ్యూ కాదు, ఏమీ కాదండి. ఇది జస్ట్ ఐ వాంటెడ్ టు టెల్, ఇట్లాంటి సినిమాలు మీరు ఎందుకు రివ్యూ చేయరు? సినిమా అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఇది ఇలానే ఇంకో సినిమా కూడా ఉంది అని చెప్పేసి ఎవరో అన్నారు. బట్ ఇట్స్ ఓకే, ఇంకో సినిమా ఉన్నా కూడా డిఫరెంట్ టేకింగ్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది, మిమ్మల్ని అయితే థ్రిల్ చేస్తుంది. 6 ఎపిసోడ్స్ మీరు చూసినంత సేపు కూడా మిమ్మల్ని థ్రిల్ అయితే చేస్తుంది డెఫినెట్ గా. నేను చూసినప్పుడు మాత్రం నేను ఫ్రమ్ ద బిగినింగ్ టు ఎండ్ 6 ఎపిసోడ్స్ కంటిన్యూస్ గా చూశాను. నేను 6 ఎపిసోడ్స్ కంటిన్యూస్ గా చూసినా కూడా నేను ఎక్కడ కూడా బోర్ ఫీల్ అవ్వలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనిలో చాలా మంది చాలా నెగటివ్స్ చెప్తా ఉంటారు. అదేంది CGI బాగాలేదు అంటారు, గ్రాఫిక్స్ బాగాలేదు, అది బాగాలేదు, ఇది బాగాలేదు. మనకు సినిమా నచ్చిందా, కంటెంట్ మనకు కొంచెము చూడాలనే ఇంట్రెస్ట్ క్రియేట్ అయిందా, మనం ఆ థ్రిల్ ఫీల్ అయ్యామా, అయ్యో ఏం జరుగుతుందనే ఒక ఆలోచన కలిగిందా మనకు, లేదా అనేదే మనకి ఇంపార్టెంట్ అండి. దానిలో CGI బాగున్నా లేకున్నా కూడా CGIతో మనకి ఏం రాదు కదా. మనం స్టార్ వార్స్ లాంటి సినిమా చూడాలనుకున్నప్పుడు CGI గురించి ఆలోచించాలి. కానీ ఈ చిన్న సినిమా మనం దీన్ని థ్రిల్ అవ్వడానికి పోయినప్పుడు దీనిలో చిన్న చిన్న ఎలిమెంట్స్ ఉంటాయి, కొన్ని గ్రాఫిక్స్ చేయాల్సి వస్తుంది, కొన్ని యానిమల్స్ యూజ్ చేసినప్పుడు అట్లాంటి గ్రాఫిక్స్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే వీ షుడ్ నాట్ హార్మ్ యానిమల్స్ కాబట్టి. సో అవి వాళ్ళు ఏంటంటే లైట్ గ్రాఫిక్స్ చేశారు, దానికి అంత ఇంపార్టెన్స్ ఇవ్వలేదు అనుకోండి. నేను ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ కానిస్టేబుల్ కనకం. ఏ సినిమా అయినా కూడా చాలా మంది నేను ఈ మధ్య వింటున్నా, గ్రాఫిక్స్ బాగాలేవు, ఇది బాగాలేదు, అది బాగాలేదు. వెన్ ఇట్ ఈస్ ఒక గ్రాఫిక్ ఓరియంటెడ్ మూవీ అన్నప్పుడు మనం గ్రాఫిక్స్ గురించి ఎక్కువగా ఆలోచించడం వెరీ గుడ్. ఎందుకంటే ప్రభాస్ అండ్ కృతి సనన్ యాక్ట్ చేసిన ఆదిపురుష్ ఉంది కదా, ఆదిపురుష్ లో మనం ఒకవేళ CGI గురించి మాట్లాడినామంటే ఓకే, ఎందుకంటే దానిలో మోస్ట్ ఆఫ్ ద పార్ట్ CGI మీద బేస్ అయి ఉంటది కాబట్టి. బట్ కొన్ని సినిమాలు ఉంటాయి అది CGIతో సంబంధమే లేదు. ఏంటంటే కొన్ని ప్లేస్లలో యానిమల్స్ ని మనం హార్మ్ చేయొద్దు కాబట్టి అట్లాంటివి వాళ్ళు CGIలో చేస్తారు కాబట్టి అట్లాంటి వాటి గురించి కూడా మాట్లాడడం అయితే చాలా చీప్ గా అనిపిస్తుంది. నేను ఈ మధ్య కాలంలో దేని గురించో చూశాను, నేను అందులో మాట్లాడడం చాలా చీప్ గా అనిపించింది. సో ఈ విషయం మనం CGI గురించి కాదు, యాక్చువల్ గా రివ్యూవర్స్ OTTలో ఉన్న మంచి సినిమాల గురించి జనాలకు ఎందుకు చెప్పట్లేదు? ఇప్పుడు ఎంతసేపు మీకు క్రిటిసైజ్ చేస్తేనే వ్యూస్ వస్తాయి అనుకుంటే మనం ప్రతిదీ కూడా క్రిటిసిజం తోని చేయకూడదు కదా. ఇప్పుడు మీరు ఒక మూవీ గురించి చెప్తున్నప్పుడు ఇంకో మూవీ గురించి, మంచి మూవీ గురించి కూడా చెప్పాలి కదా. మీరు థియేటర్లో ఉన్న వాళ్ళని మాత్రమే ముంచుదాం అనుకుంటున్నారా? డూ యూ వాంట్ టు కిల్ థియేటర్ ఫిలిమ్స్? అదేనా మీ ఉద్దేశం? ఇఫ్ సో ప్లీజ్ వద్దు. ఎందుకంటే జనాలు చాలా మంది దాని మీద డిపెండ్ అయి ఉన్నారు బ్రదర్. నేను మళ్ళీ చెప్తున్నా అనుకోకండి, దేర్ ఈజ్ సో మచ్ ఆఫ్ డిపెండెన్సీ ఆన్ సినిమా. ఇట్ ఈస్ నాట్ ఓన్లీ అబౌట్ ఎంటర్టైన్మెంట్, చాలా ఉంది. సో ప్లీజ్ దాన్ని కిల్ చేసే ట్రై చేయకండి. ఇన్ కేస్ మీకు అది నచ్చకుంటే ఓకే, నచ్చలేదు, బట్ దానిలో మీరు పాయింట్ వైజ్ గా స్టోరీని లీక్ చేసే విధంగా చెప్పకండి. అండ్ ఇంకొకటి, మీరు ఓటీటీలలో మంచి కూడా వస్తున్నాయి, వాటి గురించి కూడా కొంచెం చెప్పే ట్రై చేయండి. ఇప్పుడు మీరు నేను ఇందాక చెప్పిన కానిస్టేబుల్ కనకం వచ్చేసి ఇట్స్ ఎ డీసెంట్ ఫిలిం. అది మీకు పెద్ద బడ్జెట్ లాగా ఏమనిపించదు, అట్లా అని చెప్పేసి మీకు థ్రిల్ ఇవ్వకుండా ఉండదు, చాలా థ్రిల్లింగ్ గా ఉంటుంది. ఎవరైనా కానీ ఒకవేళ కానిస్టేబుల్ కనకం చూడకుండా ఉంటే మాత్రం ఈటీవీ విన్ లో ఉంది కానిస్టేబుల్ కనకం, 6 ఎపిసోడ్స్ ఉంది, చాలా థ్రిల్లింగ్ గా ఉంటది. మీకు ఎక్కడో 5-10 మినిట్స్ ఏమన్నా డిపెండింగ్ ఆన్ యువర్ మూడ్, డిపెండింగ్ ఆన్ మీరు ఏ టైంలో చూస్తున్నారనే దాన్ని బట్టి కూడా ఒక్కొక్కసారి సినిమా మనకు నచ్చడం నచ్చకపోవడం ఉంటుంది. సో ఐఎమ్ నాట్ గోయింగ్ టు జడ్జ్ ద మూవీ. అది మంచిగా ఉంది చెడ్డగా ఉంది అని నేనేం చెప్పాను, నాకైతే నచ్చింది.
సో మీరు ఒకసారి చూడండి. మీకు థ్రిల్లర్ మూవీస్ ఇష్టం అనుకుంటే మాత్రం చూడండి. డెఫినెట్ గా మిమ్మల్ని థ్రిల్ చేస్తారని అనుకుంటున్నాను. ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకండి ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమా మీద. ప్లెయిన్ హార్ట్ తోని ప్లెయిన్ మైండ్ తో చూడండి సినిమా. దాంతో ఏమైతుంది అంటే మీకు ఆ సినిమా మీద ఉన్న ఎగ్జాక్ట్ ఒపీనియన్ మీకు తెలుస్తుంది. అంతేగాని మీరు దాని మీద ఏదో ఇట్లుంది అట్లుంది అని చెప్పేసి ముందే ఎవరో చెప్పింది వినేసి మీరు చూసారనుకోండి, మీకు ఆ సినిమా అనుకున్న దానికి రీచ్ కాలేకపోవచ్చు. అందుకని ప్లీజ్ డోంట్ కీప్ హై ఎక్స్పెక్టేషన్స్ ఆన్ ఎ మూవీ అండ్ గో టు వాచ్ ఇట్. ఓకే, సో ప్లీజ్ మిస్టర్ బార్బెల్ ప్లీజ్ ఇది కూడా చూడండి. కొంచెం ఓటీటీ కూడా చెప్పండి. మంచి సినిమా నచ్చిందంటే నచ్చినవి కూడా చెప్పండి. జనాలు కొంచెం చూస్తారు, తెలియని వాళ్ళు. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టుంటే ప్లీజ్ లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. మీ ఒపీనియన్స్ ని కమెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ప్లీజ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.